హాయ్ నండి సతీష్. మూడో వారం ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ చూస్తే నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా బుర్ర పాడైపోతుంది, ఊహకు అందదు అంటాం కదా, అట్లాగే ఉంది. ఈ ఓటింగ్ చూస్తే నిజంగా మతిపోయేలాగా ఉంది. ఆడియన్స్ ఇంత ఎలా ఆలోచిస్తానంటే ఇట్లా ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు కొందరి మీద అంత నెగటివిటీ వచ్చింది ఈ ఓటింగ్ చూస్తే అర్థమైతే ఉంది. సో ఈ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళ మీద పాజిటివిటీ బాగా పెరిగింది ఆడియన్స్లో, బట్ వాళ్ళు ఎవరు ఓటింగ్లో లేరు. దాంతో చాలా ట్విస్ట్లు ఊహకందన రీతిలో ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. మరి ఎవరికి ఎట్లా ఉందో చెప్పే ముందు 6 అయితే ఉన్నారు కదా, 3 ఓనర్స్ నుంచి, అట్టగే 3 టెనెంట్స్ నుంచి ఉన్నారు. అందులో కలిపి 3 మేల్ కంటెస్టెంట్స్, 3 ఫీమేల్ కంటెస్టెంట్స్, ఇలాంటి రకరకాల ఈక్వేషన్స్తో మొత్తానికి ఫైనల్గా ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది మెసేజ్ పెట్టేసేయండి. మీ ఓటింగ్ మీరు పెట్టే మెసేజ్లు బట్టి కూడా కొంత అర్థమైతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అర్థమైపోతుంది, ట్రెండ్ కనిపిస్తూ ఉంది మీరు ఎవరిని పంపించాలనుకుని ఎవరికి ఓట్లు షేర్ చేస్తున్నారు అనేది. సో అందుకే ఖచ్చితంగా మీరు మామూలుగా అయితే ఎప్పుడు ఎవరికి ఫ్యాను, ఎవరికి ఓటు వేస్తారు, ఈ వారం ఎవరికి వేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వారం ఓటింగ్ ఆ షేరింగ్ ఓటింగ్ అనేది డిసైడ్ చేయబోతుంది. ఇప్పుడు భరణి మంచి ఓటింగ్ ఉంది, ఆయన నామినేషన్లో లేడు. అట్లాగే తనూజ మంచి బీభత్స భయానకమైన ఫాలోయింగ్ ఉంది, ఆవిడకి మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది, ఆవిడే లేదు. అలాగే ఎంఎన్ఎల్, సుమన్ శెట్టి, ఇలాంటి హేమీలు ఓటింగ్లో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎప్పుడు నామినేషన్లోకి 2 వారాల్లో వచ్చినా సరే 20% పైన తప్ప 20కి తక్కువ లేకుండా వచ్చింది. అలాంటి దిగ్గజాలు అనిపించుకునే వాళ్ళు ప్రస్తుతానికి ఓటింగ్లో లేకపోవడం వల్ల ఒక కంటెస్టెంట్కి అయితే నిజంగా నక్క తోక తొక్కినట్టే ఉంది. మరి నాకైతే చాలా వింతగా ఉంది. సో మరి మీరు ఎవరికి ఓట్లు వేస్తారో మెసేజ్ అయితే పెట్టండి. అట్టగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అలాగే లైవ్ అప్డేట్స్ చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది కూడా ఇప్పటికే షేర్ చేసుకుంటూ మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేసా, ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 ఛానల్స్లో చూస్తూ లైక్స్, ఒపీనియన్, కామెంట్స్, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ అయితే నేను ఈ సీజన్ ముగిసే టైంకి 1 లైక్ దాటుతుందేమో అనుకుంటున్నా. మీరు ఇచ్చే హైప్స్ని బట్టి ఆ రీచ్ అనేది ఉంటుంది. సో అట్లాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సరే, ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పింది ఎవరి గురించి అంటే ఫ్లోరా షైని కంటెంట్ లేదు అని పంపేయాలి తప్ప, లేకపోతే ఫస్ట్ వీక్ ఎలాగైతే వేరే ఈక్వేషన్స్తో సేవ్ అయిపోయిందని చెప్పామో, సెకండ్ వీక్ కూడా ఎట్లాగైతే బొటాబొటి ఎడ్జ్లో కూడా మనీష్ మరియాతో కూడా పోటాపోటీగా వచ్చి ఎలాగైతే లక్కీగా బయటపడిపోయిందంటే ఆవిడ పడిపోలే, మీరే వేరే కంటెస్టెంట్స్ మీద ఉండే వ్యతిరేకతను ఈవిడికి ఓట్లుగా మార్చి షేర్ చేస్తూ ఆవిడని కాపాడిస్తూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి బై బై టాటా గుడ్ బై అని చెప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి మిరాకిలే జరగబోతుంది. నిజంగా ఫ్లోరా షైనియే ఫస్ట్ ప్లేస్లో ఏకంగా నేను వీడియో చేసే సమయానికి 31% ఓటింగ్తో ఉండింది. ఇంతవరకు గత 2 వారాల్లో కరెక్ట్గా చూస్తే 5% కూడా రాలా. మరి ఈరోజు ఎందుకు 30% అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక 4 పేర్లు వాళ్ళు ఎవరు నామినేషన్లో లేకపోవడం వల్ల మిగతా కంటెస్టెంట్స్ మీద తీవ్రమైన వ్యతిరేకత మీలో ఆడియన్స్లో ఉండడం వల్ల ఆ ఓట్లన్నీ ఈవిడికి షేర్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ మొన్న వీడియోలు చేసేటప్పుడు కూడా అవే కామెంట్లు, మేము మళ్ళీ ఫ్లోరా షైన్కి ఓటేస్తామని ఒక మెసేజ్ పెడితే దాని కింద 30, 40, 50 మంది లైక్స్ కొట్టేసి అట్లా చేస్తున్నారంటే మరి అర్థం కావట్లా. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మరి ఫ్లోరా షైనీకి ఎందుకు నెగిటివిటీ రాలేదంటే ఒక రకంగా లాంగ్వేజ్ రాకపోవడం కూడా ఆవిడికి మంచిది అయింది. ఇప్పుడు ప్రపంచ భాషలన్నింటిలోకి మౌనం గొప్పదే అంటారు. వీడికి భాష రాకపోవడం వల్ల కూడా మౌనంగా ఉండడం వల్ల మంచితనమే జరిగింది, మేలే జరిగింది అది రాకపోవడం కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏంటి, ఒక నిన్న ప్రియా విషయంలో అనింది, గత వారం నేను హౌస్లో క్యూటు, స్వీటు, ఇన్నోసెంటు అన్నా, ఇప్పుడేమో ఎలా పంపిస్తామో నామినేట్ చేస్తాం కొన్ని పాయింట్లు అయితే చెప్పుకొచ్చింది. కానీ మిగతా వాళ్ళు మనకే భాష వచ్చు, మనకే పాయింట్లు ఉన్నాయి, మనకే అది మనమే ఇది మనమే తోపు తురుంకాలు అనుకుని అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన మాటలు ఎక్కువ అనేసి నెగిటివిటీ పెంచుకుంటూ పోయారు. ఈవిడ సరిలే మనకి ఎందుకులే అనే మాదిరిగా ఉండడం వల్ల కూడా ఈ నెగిటివిటీ లేదు. అది కూడా గొప్ప విషయమే కదా. సంజనతో ఉండేది లొల్లి, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు హౌస్లో. ఆవిడ కొంగు అడ్డుపెట్టి మరీ ఏమది ఫ్రూట్స్ ఇస్తూ ఉంది. ఇంకెవరితో పెద్దగా పంచాయతీలు లేవు. దాని కొద్ది ఏంటంటే మిగతా వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ కూడా కలిసి వస్తూ ఉంది. ఇక రెండో ప్లేస్లో ఎవరంటే రామురాజు, ఇద్దరికి 29% ఉంది, వీళ్ళిద్దరికీ 60% వస్తూ ఉన్నాయి. మెయిన్ బొంబాయి సాంగ్ ఫుల్ ఫేమస్ కదా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఊపేసిన మసాలా సాంగ్ కదా, బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఇతను కూడా ఇన్నోసెంటే, గత వారం ఫైటర్, ఈ వారం సైలెంట్ కిల్లర్ అనిపించుకున్నా. కానీ ఓవరాల్గా చూస్తే కన్నింగ్ కట్అవుట్ అయితే కాదు, గోడ మీద పిల్లి అయిపోయాడు అనిపించింది. కానీ ఓవరాల్గా కన్ఫ్యూజ్ మోడ్లోనే అట్లా ఎటుగాక గోపిలాగా అనిపించిన కన్ఫ్యూజ్ కట్అవుటే. సో మోసం చేసేద్దాము, ఏదో పెద్ద గేమ్ ఆడేద్దాము, రకరకాలుగా మ్యానిపులేట్ చేసేద్దాము అన్నంత తెలివితేటలు కూడా ఆ అబ్బాయికి లేవు, అర్థమైతే ఉంది. సో మొత్తానికి వీళ్ళిద్దరు ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉంటే ఆ తర్వాత 60%తో ఉంటే మిగతా 4 కూడా వాళ్ళ మధ్య డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు.
ఒక 4-5% డిఫరెన్స్ ఉంది. అంటే ఫస్ట్ డే ఇప్పటికైతే ఇట్లా ఉంది. ఇంక ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఓటింగ్. ఈ వారం అంతా ఉంది కదా. పైగా గత 2 సార్లు కూడా ఏంటంటే బుధవారం నుంచి ఓటింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఇంకొక 1 డే ముందుగానే స్టార్ట్ అయింది కనుక ఫస్ట్ సింగిల్ డేతోనే నామినేషన్స్ అంతా క్లోజ్ చేశాడు కనుక వీకెండ్ వచ్చేసరికి ఎవరిది ఎటైనా పొజిషన్ మారొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను చెబుతున్నది అట్లాగే ఇక మాస్మన్ హరీష్ అయితే ఒక 11-12% ఉంది. ఇతను నిజంగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో ఉండే కంటెంట్ క్రియేటరే, కానీ అది నెగిటివ్ కంటెంట్గా అతనికి రిఫ్లెక్ట్ అయితే ఉంది ఆడియన్స్లో. అయితే ఇతనికి ఏ యాంగిల్లో కనెక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అది మీరు ఒకవేళ ఆయనకి ఓటు వేస్తే మెసేజ్ కూడా పెట్టండి, మాకు ఈ యాంగిల్లో హరీష్ నచ్చుతూ ఉన్నాడు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇతడు ఎవరిని ఏమైనా అనేయొచ్చు అనే యాటిట్యూడ్లో ఉన్నాడు. సో ఏదైనా అంటున్నాడు, చాలా పదాలు చూసాం మనం. బట్ ఈయన మాత్రం ఎవరైనా అతను అన్న తప్పు హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కూడా నువ్వు అంటే అసలు పాయింట్ వదిలేసి అక్కడ రైట్ రాంగ్ ఆ టాపిక్ ఆ డిస్కషన్ అంతా వదిలేసి ఇగో నువ్వు అన్నావు నేను మీరు, ఇది ఎక్కడ పంచాయితీ? మామూలప్పుడు హరీష్ గారు అనకపోతే మీరు అనకపోతే అదేంటమ్మా నేను పెద్దోడిని కదా నువ్వు చిన్నదానివి కదా అని అనొచ్చు. హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నువ్వా నేనా తలపడుతుండేటప్పుడు కూడా సడన్గా వచ్చి అసలు వదిలేసి కొసర పట్టుకునే వేళ ఉంటాడు ఈయన. అతనంటే తప్పు అంటే ఆయనంటే తప్పు అంటే మరి ఏమనాలి? ఇంకేమనాలి చెప్పండి? అంత కోపంలో కూడా శ్రీమాన్ హరీష్ గారు అంటారా? అనలేరు కదా. పోనీ వాడు అయినా సరే నువ్వేంటయ్యా బొక్కలాగా అన్నారు, అది కూడా అనట్లేదు కదా. అది కాదండి ఇప్పుడు అతనికి ఉంది, ఇది కూడా తప్పేనా అంటే ఈయన ఏదైనా అనేయచ్చు. పోనీ ఇతను అవతల వాళ్ళ గురించి ఈ మాటలన్నీ ఆడుతూ ఉంటాడు కదా, ఫేక్ అని రకరకాల పదాలన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఒకసారి వీడియోలు వేసి చూపిస్తే ఏమైపోతుందో ఏంటో మరి. అలాగే డీమన్ అన్నట్టు జోకులు వేస్తే ఇతను మాత్రం తీసుకుని ఇతని మీద ఎవరైనా మాత్రం కష్టమంటాడు మాదిరిగా 3 స్వింగ్స్ అంతే. పైగా అతని యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే నేను లైవ్లో కూడా మాట్లాడినట్టు అందరూ నన్ను టార్గెట్ చేసేయండి, సో ఆ రకంగా ఆడియన్స్కి రీచ్ అయిపోతున్న అపోహలో ఉన్నాడు. అది నెగిటివే వస్తుంది తప్ప పాజిటివిటీ రాదు. ఇక 4th ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఇతనికి 10-11% ఉంది. ఇది ఎటైనా మారచ్చు. వీకెండ్కి వచ్చేసరికి వచ్చిన పని మర్చిపోయాడు, ఏది నిరూపించుకోలే, నువ్వేంటి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు అని వాళ్ళు చెప్పింది 100% వాస్తవం. గేమ్ మీద ఫోకస్ లేదు. ఏమైనా అంటే ఎవరైనా చెబితే తీసుకోలేడు. వచ్చినప్పుడు ఉన్న ఊపైతే ఇప్పుడు లేదు. వచ్చినప్పుడు ఒక సోల్జర్ వస్తున్నాడు, ఏదో ఉంటుంది, చాలామందికి సమాధానాలు చెప్పాలన్నాడు కదా, ఒక సీరియస్గా ఆడతారేమో, ఒక రిజర్వ్డ్గా డిగ్నిఫైడ్గా హుందాగా వెళ్తారు అనుకుంటే నేను వచ్చిన పర్పస్ వేరు, నేను లైన్ వేసుకోవడానికి ట్రాక్ కోసం వచ్చానని అంటే ఉంది ఆ యాటిట్యూడ్ చూస్తే. పైగా లైవ్లో అయితే వెరీ ఇరిటేటింగ్ నిజంగా. ఆడియన్స్ దృష్టిలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయింది. నేను ఒక పాయింట్ ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు. పైగా ఎక్కలేని యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చేసిందంటే ఆల్రెడీ మేము షో చేసి వచ్చామని ఈ 3 వారాల్లో ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పాడు. మేము ఆల్రెడీ అగ్ని పరీక్ష షోని ఎదుర్కొని ఫేస్ చేసి చించేసి ఆరేసి వచ్చేసాం లెక్క. ఈయన ఒక్క షో చేశాడు, నీకే ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వే ప్రూవ్ చేసుకున్నావు అనుకుని ఇంత గర్వంగా మాట్లాడితే మరి ఎమ్మెన్యేలు ఎన్ని షోలు, ఆ భరణి గారు ఎన్ని షోలు, ఆ తనూజ అమ్మాయి ఆ అమ్మాయి ఎన్ని షోలు, ఆ సంజన గారి సినిమాలు ఎన్ని, సుమన్ శెట్టి సినిమాలు ఎన్ని, ఆ ఫ్లోరా షైనీ సినిమాలు ఎన్ని, రామోరోధుడి ఎన్ని మరి వీళ్ళు ఎన్ని షోలు చేశారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉండాలి, ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నారు, ఆడియన్స్ సపోర్ట్ ఉండబట్టే కదా వాళ్ళు ఎంతవరకు వచ్చారు. సో అహంకారం ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండాలి. అదైతే ఇతరులో ప్రస్తుతానికి మరి ఎవరిలో సెలబ్రిటీస్లో కనిపిస్తుందో ఇతరులో కనిపిస్తుందో ఒక మెసేజ్ పెట్టండి. ఇక నెక్స్ట్ 5th వన్ రీతు చౌదరి, ఈమెకు 10% పడుతుంది. గత వారం అన్ని బ్లండర్స్ చేసిన తర్వాత 10% అంటే ఇది మిరాకిలే. లాస్ట్ వీక్ ఫుల్ నెగిటివ్ అయిపోయింది ఆ పంచాయతీ వల్ల. ఫైనల్గా సాధించింది ఏంటంటే 7 మిగిలింది చూసారా. అందుకే నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు ఈ సీజన్ ఇప్పుడు వీళ్ళే కాదు, ఏ సీజన్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఎప్పుడైనా సరే ఈ ట్రాక్లు కొన్ని రోజులు అక్కడ సర్వైవ్ అవ్వడానికే పనికొస్తాయి తప్ప ఫైనల్గా ఆడియన్స్లో చులకన అయిపోవడం, లోకు అయిపోవడమే, దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు. ట్రోలర్స్కి కంటెంట్ ఇవ్వడం, మేమర్స్కి కంటెంట్ ఇవ్వడం, అంతిమంగా ఏడవడం, అంతకు మించి వచ్చేది లేదు, పోయేది లేదు. ఈవిడ హౌస్లోకి వచ్చే కొత్తగా పెంచుకున్న ఓటింగ్ లేదు, తగ్గింది లేదు. కొంచెం తగ్గిందని కూడా చెప్పాలి. కాకపోతే ముందు నుంచి రీతు చౌదరి అంటే కొద్దిగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ మాత్రం వల్ల ఉంది. ప్రస్తుతానికి ఎట్లా ఉంది ఈ వీకెండ్ చూడాలి. ఇక చివరాఖరి లాస్ట్లో మీ అభిమాన కంటెస్టెంట్ చాలామంది హట్ అవుతారేమో, ఈవిడైతే 6% ఓటింగ్తో ఉంది. ఈ వారం గండం తప్పేలా లేదు, ఆడియన్స్తో కనెక్షన్ తక్కువ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనేది జనంలోకి బాగా వెళ్ళిపోయింది. ఈ వారం గండం గట్టెక్కాలంటే నిజంగా ఒక మిరాకిల్ ఏమికి. అయితే ఈవిడ చాలా ఆశగా వైల్డ్ కార్డులు రావాలి, మనకు అడ్డంగా నిలబడిపోవాలి, ఇప్పుడు హౌస్లో ఉన్న ఓనర్స్కు ఆ వైల్డ్ కార్డుగా వచ్చే వాళ్ళ టార్గెట్ కావాలి, వాళ్ళనే నామినేట్ చేయాలి, మనల్ని కాపాడేయాలి, మనం బయటపడాలి, మనం అర్జెంటుగా మళ్ళీ ఓనర్స్ అయిపోయి అందులోకి పోవాలి, ఇలా చాలా 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 కలలుగంటుంది.
కానీ నాకేమనిపిస్తుందంటే ఈవిడికి జరుగుతున్న ఓటింగ్ చూసుకుంటే వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు రావడం ఈమె వెళ్ళిపోవడం ఒకేసారి జరిగిపోయేలాగా ఉన్నాయి. వాళ్ళకి వెల్కమ్ చెప్పేసి ఈవిడ సెండ్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోయేలాగా ఉంది. ఈ వారం కాపాడడం చాలా కష్టమే. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా ఒక లైక్ కొట్టేసి ఒక మెసేజ్ పెట్టేసి ఒక 2 ఛానళ్ళు సరదాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.